వారందరినీ తెప్పించును, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ప్రార్థన. దేవా స్తోత్రములు. కనికరించి రాత్రి సమయంలో చేరి వచ్చిన వారితో, ఒకవేళ శ్రద్ధగా దూరంగా ఉండి వినేవారితో కూడా మాట్లాడండి. సత్యాన్ని గ్రహింపచేయండి, సర్వసత్యం వైపు నడిపించండి. యోహాను 16:13 ప్రకారం. పరలోక సింహాసనాసీనుడైన దేవా స్తోత్రములు. నాయన లూకా 1:14-17, యోహాను 3:33-34 నెరవేర్చండి. ఇర్మియా నోట మీ మాటలు వచ్చినట్టు నుంచి చేరి వచ్చిన వారికి, ముఖ్యంగా కుటుంబస్తులకు అందరికీ ఆశీర్వాదం కలగజేయండి. మహిమ మహత్య ప్రభావాలను ఆరోపించి మీ దాసుని మరుపరిచి మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుందని విశ్వసించి క్రీస్తు వారి దివ్యనామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో దేవుడు మానవుల విషయమై ఏం మాట్లాడుతున్నాడు? నేను వారందరినీ సృజించింది కనుక దేవుడు మానవులను నేను సృజించాను అంటున్నాడు. అంటే ఆయన సృష్టికర్త అనే విషయం చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ రావడం చూస్తాం. దేవుడు ఎవరు? దేవుడు ఆకాశములను, భూమి మీద ఉన్న సమస్తమును, ఆకాశమందరి సమస్తమును, సర్వమును, సమస్తమును వాక్కు చేత కలిగించినవాడు. ఆ తదుపరి అద్భుతమైన రీతిలో మానవుని సైతం తన కుమారునిగా, తన రూపము, తన పోలికను అనుగ్రహించి నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయనని రాయబడి. కనుక దేవుడు మానవుణ్ణి జీవాత్మగా, పరమాత్ముణ్ణి కలిగినటువంటి దైవ స్వరూపిగా దేవుడు మానవుణ్ణి కలగజేశాడు. అందుకే యోహాను సువార్త లూకా సువార్త 3:36 చివరి భాగంలో ఆదాము దేవునికి కుమారుడని రాయబడింది. మనం చూస్తున్నాం, దేవుడు అంటాడు, నేను ఎందుకు నరుణ్ణి సృష్టించా, ఎందుకు నరుణ్ణి అద్భుతమైన రీతిలో పుట్టించాను అంటే ఒక్కటే ఉద్దేశం. మానవుణ్ణి కలగజేయడంలో దేవుడు కలిగి ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం, తన మహిమ కొరకు, కేవలము తన మహిమ కొరకే మానవునికి తన స్వరూపం, తన పోలిక అనుగ్రహించాడు. ఇంకొక రకంగా చెప్పాలి అంటే తన నైజాన్ని ఇచ్చాడు, తన పరిశుద్ధతనిచ్చాడు, తన యథార్థతనిచ్చాడు. అద్భుతమైన రీతిలో సత్యవంతుడైన దేవుడు నరులను సత్యవంతులుగా పుట్టించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఏ మానవుడు దేవుని చేత తన పోలికలో, తన స్వరూపంలో పుట్టించబడ్డాడో, తన మహిమ కొరకే పుట్టించాడో, ఆ మానవుడు సంపూర్ణముగా దేవునికి మహిమను తేలేకపోయాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. అద్భుతమైన దేవుని చట్టాన్ని ఉల్లంఘించాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపంగా అతనికి చేయబడింది. ఆ పాపము ద్వారా వచ్చే జీతం మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మరణము రెండవ మరణానికి నడిపిస్తుందని దైవవాక్యం చాలా స్పష్టంగా తేటగా బయలుపరుస్తున్న సత్యం.
కనుక రోమాపత్రిక 6:23లో పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవమని రాయబడింది. ప్రకటన గ్రంథం 21:8 మానవుడు తన పాపాన్ని బట్టి భౌతిక మరణమే కాదు, ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాడు. ఇది రెండవ మరణమని దైవవాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నేను మీ గమనానికి తెచ్చే మాట ఏంటి అంటే, దేవుడు ఒక మానవుడిని పుట్టిస్తున్నాడు అంటే మానవుడు నశించి నరకానికి వెళ్ళడం కొరకు కాదు ఆయన పుట్టిస్తుంది. దేవుని సంకల్పం ఏంటి? నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఒకవేళ దేవునికి మనం మహిమ తీసుకురాకపోతే మనం పుట్టినా ఒకటే, అలాగంటే ఏం బతుకోదు, సచ్చినా కదలే. మనం పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. దేవుడికి ఏం రావాలా? మన ద్వారా మహిమ రావాలి. నేనంటాను, దేవుడికి మహిమ రావడం కొరకు మానవునికి దేవుడు ఏం చేశాడయ్యా? నేను చెప్పాను మీకు, తన స్వరూపం ఇచ్చాడు, తన నైజాన్ని, తన ఉనికిని, తన జీవాన్ని సైతం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నేనంటాను, అసలు మానవుడిని కలగజేయక పూర్వమే మానవుడికి కావలసిన సమస్తమును భూలోకంలో ఆయన ఉంచాడు. అంత ప్రేమ, కరుణ, జాలి కలిగిన దేవుణ్ణి మానవుడు విస్మరించి దేవునికి మహిమ తేలేకపోయాడు. అయితే ఈ రాత్రి అసలు మానవుని యొక్క జన్మ రహస్యం ఏంటి? మానవుడు జన్మించడంలో గల రహస్యం ఏంటి? ఎందుకు మానవుడు ఈ భూలోకానికి దేవుని చేత పంపబడుతున్నాడు? లేదా దేవుడు ఎందుకు మానవుడిని సృజిస్తున్నాడు? ఒకే ఒక్క ఉద్దేశం, మనిషి ద్వారా దేవుడికి ఏం కావాలా? మహిమ రావాలి. మహిమ రావాలి అంటే ఏ విధంగా మనం దేవునికి మహిమ తీసుకొని రాగలం? రండి, సామెతల గ్రంథం 30:3. సామెతల గ్రంథములో చూడండి, నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. సామెతల గ్రంథం 30:3. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. మీరు గమనించాలా? దేవునికి మహిమ రావాలి, లేదా నేను దేవునికి మహిమ తేవాలి అని కోరే వ్యక్తి ఏమి పొందాలి? ఆ పాప పేరేంటి? ఈ బర్త్డే పాప కీర్తినా? చెప్పు కీర్తి. దేవునికి మహిమ రావాలని కోరితే మానవుడు ఎప్పుడు దేవునికి మహిమ తేగలడు? ఇప్పుడే చెప్పాను, నేను ఆన్సర్ చెప్పిన. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందాలి. నేనంటాను, మనం కానీ మన పిల్లలు కానీ ఏం పొందాలని కోరుతాం? చెప్పండి, పలకండి. భూలోకంలో ఎంత మంచి చదువు మా పిల్లలు చదవాలని ఆశపడతారు. మా పిల్లలంతా కూడా ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, గ్రూపు 1 రాయాలా, ఇంకా అదేంటి సివిల్స్ రాయాలా. నేనంటాను, రాస్తానులే, దాని సంగతి తర్వాత. ఒక్కళ్ళన్నా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందాలా, సృష్టికర్త అయిన దేవుని గురించిన
జ్ఞానం పొందాల. నేను చెప్పాను 2 విషయాలు చెప్పాను ఇప్పుడు. దేవుని యొక్క ఉనికిని గురించి. దేవుడు ఎవరు? మీరింత సత్వం ఉంటే కుదరదు, చెప్పాలి, పలకాలి. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు కాదు, సృష్టికర్త అని చెప్పాను మొట్టమొదట కదా. నేను చెప్పింది సృష్టికర్త. రెండవదిగా ఎవరని చెప్పాను? పరిశుద్ధుడు. కనుక అసలు నన్ను సృష్టించిన, సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎవరు అనేది ఎరగకపోతే, అసలు పరిశుద్ధత లేదా పరిశుద్ధుడైన దేవుడు ఎవరు అనే గ్రహింపే లేకపోతే ఇంక ఏంటి మానవ జన్మకున్న ఉపయోగం? మానవుడు జన్మించడం ద్వారా ఏం పొందుతాడు? అరే, నిన్ను సృజించిన దేవుడిని ఎరగవు. రెండవదిగా సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు కదా. అట్లాంటి దేవుణ్ణి ఎరగలేని జీవితం ఏంటి ప్రయోజనం? ఈ రాత్రి సృష్టికర్త అయిన దేవుడిని గురించి తెలుసుకోండి, పరిశుద్ధుడైన దేవుడి గురించి తెలుసుకోండి. ఆ తర్వాత మీ పిల్లలకు చెప్పండి. అరే పలకరే ఎవరి పిల్లలు? తెలపండి, తెలుసుకోండి, తెలపండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదండి, ఒకవేళ దేవుని వాక్యంలో రాయబడింది, చదువుతాను చూడండి, 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవాడు, తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడేవాడు, అంటే గాలిని తుఫాన్ ఆపిన వాడేవాడు, నీళ్లు బట్టలో మూటగట్టిన వాడేవాడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడేవాడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసునా? ఎవరెవరి పేర్లు తెలుసుకోవాలి? ఆయనంటే తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కుమారుని పేరు తెలుసా? చెప్పు, కుమారుడి పేరేంటి? కీర్తి ముందుగా ఇక్కడే ఉందా? చెప్పాలా? ఆయన కుమారుడి పేరేంటి? నేను అడిగింది ప్రశ్న నీకు అర్థమైందా? ఆయన కుమారుడి పేరేంటి? యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకి ఏ పేరు పెడతారు? యేసు అనే పేరు పెడతారు. కనుక ఈ రాత్రి సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అదే సమయంలో సృష్టికర్త అయినటువంటి ప్రభువు, పరిశుద్ధుడైన ప్రభువుని గురించి తెలుసుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఎరిగావా? ఆయన లోక పాప భారాన్ని మోసుకొని పోవడానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఎవరి పాప భారాన్ని మోసుకొని వెళ్ళడానికి వచ్చాడో తెలుసా? దేవుని వాక్యములో సర్వలోకములో ఉన్న సర్వమానవుల సర్వ పాపములను పరిహరించడానికి వచ్చాడు. అందుకే దేవుని వాక్యం 1:29 యోహాను సువార్తలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని రాయబడింది. 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే అనగా యేసుక్రీస్తే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని రాయబడింది. సర్వలోకములో ఉన్న సర్వమానవుల సర్వ పాపములకు శాంతి చేసి అద్భుతమైన రక్షణ, పాప క్షమాపణ ఇవ్వగలిగిన శక్తిమంతుడు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారే. ఆయన పరిశుద్ధుడు కనుక పాపాత్ముల పాపములన్నిటినీ తన మీదకు తీసుకోగలిగాడు. దాని తాలూకు శిక్ష మరణం ఆయన తీసుకొని మానవునికి పవిత్రత, మానవునికి నిర్దోషత్వం, మానవునికి నిరపరాధిగా తీర్చబడిన అనుభవం, నీతిమంతునిగా చేయబడిన అనుభవం ఆయన ఒక్కడే ఇవ్వగలడు. కనుక ఇది మొట్టమొదటి విషయం. మనం తండ్రిని ఎరగాలి, చెప్పండి, కుమారుణ్ణి ఎరగాలి.
కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చే రక్షణను ఎరగాలి, రక్షకుని ఎరగాలి, రక్షకుని స్వీకరించాలి. కనుక రండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన 92లో ఇక చూడండి, కీర్తన 92 చదువుతాను, గమనించండి. కీర్తన 92లో ఏం రాయబడింది? 13వ వచనం. కీర్తన 92:13 చదువుతాను చూడండి. యెహోవా మందిరములో ఎక్కడ నాటబడాలా? యెహోవా మందిరం. నేనంటాను, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఎక్కడ నాటబడాలి? యెహోవా మందిరం. కనుక దేవుని వాక్యములో మనము, మన పిల్లలు దేవుని మందిరములో నాటబడాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అంటే నాటబడిన వారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడెను. అంటే వర్ధిల్లడానికి దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి అంటే వ్యక్తి ఎక్కడ నాటబడాలి? మందిరములో నాటబడాలి. కనుక ప్రతి రక్షణ పొందిన విశ్వాసి, నీతిమంతుడిగా తీర్చబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని మందిరములో నాటబడాలి. కనుక తల్లిదండ్రులు మందిరములో నాటబడడం ద్వారా పిల్లలు కూడా మందిరములో నాటబడతారు. మందిరములో దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు తల్లిదండ్రులు. వారితో పాటు మందిరములో నాటబడిన పిల్లలు కూడా దేవుని ఆలయములో ఆవరణములో వర్ధిల్లాలి, ఆత్మీయంగా ఎదగాలి, దైవికంగా వర్ధిల్లాలి, ఆధ్యాత్మిక లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. చూడు, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం దేవుని వాక్యము నుండి యెషయా గ్రంథం చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 37లో 31 చూడండి, చదువుతాను. యెషయా గ్రంథం 37లో 31. శేషము యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి. అమ్మా, మందిరములో తమ్ముడు ఏం కావాలి? నువ్వే తమ్ముడు మందిరంలో. నేను అనేది మందిరంలో అంటే నువ్వు చెప్పాలి, ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. మరి మందిరంలో నాటపడాలి. నాటపడ్డ తర్వాత వేరు అడిగి పోవాలా? లోపలికి పోవాలి. జాగ్రత్తగా వినండి. అంటే మందిరములో నాటబడిన అనుభవము వ్యక్తిలో ఏం తీసుకురావాలి? లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కొరకు కాదు వాక్యం, అందరి కొరకు. మందిరములో నేనంటాను, మిరప మొక్కలు ఏం చేస్తాను? నాటుతారా? నాటిన తర్వాత అది వేరేం కావాలా? లోపలికి పోవాలి. లోపలికి పోయే కొలది పైకి పెరుగుతారు. నీవు కూడా ఆత్మీయంగా ఎదగాలి అంటే నీవు మందిరములో నాటబడి లోతైన అనుభవంలోనికి నీవు వెళ్ళాలి. అరే, మందిరం అంటే నీకు తెలియదు, మందిరానికి వెళ్ళడము నీకు తెలియదు, మందిరములో క్రమమైన రీతిలో ఉండడమే నీకు తెలియదు, ఆరాధనలో ఉండవు, ప్రార్థనలో ఉండవు, బైబిల్ పఠనములో ఉండవు, ఉపవాస ప్రార్థనలో ఉండవు, రాత్రంతా ప్రార్థనలో ఉండవు,
నీవు లోతుగా వెళ్ళగలవు. దైవవాక్యములో లోతుగా ఎట్లా వెళ్ళగలవు? లోతైన అనుభవంలోకి ఎట్లా లోతైన అనుభవంలోకి వెళితే కదా మీదికి నువ్వు ఎదిగేది, ఆత్మీయంగా ఎదిగేది. ఎదిగితే కదా నీ నుండి ఫలం రాగలిగేది. మీరు గమనించాలా, మనం నాటబడాలి. ఎక్కడ? అందరం. నాటబడ్డ మొక్క యొక్క వేరులు లోపలికి చొచ్చుకొని పోవాలి. చొచ్చుకొని పోయే కొలది మనం పైకి ఎదగాలి. ఎదిగిన మొక్క నుండి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. అరే, ఆత్మ ఫలమేది మనిషి దగ్గర? వెలుగు ఫలమేది? నీతి ఫలమేది? మారు మనసుకు తగిన ఫలమేది? ఎందుకు లేదు? మారు మనసుకు తగిన ఫలం లేకపోయా, నీతి ఫలం లేకపోయా, వెలుగు ఫలం లేకపోయా, ఆత్మ ఫలం లేకపోయా. ఎందుకు లేదు అంటే మందిరములో నాటబడలే. ఒకవేళ నాటబడిన లోతుగా వెళ్ళిపోలే. అందుకే మీదికి ఎదగలే. ఎదగని కారణాన నువ్వు దేవునికి ఫలం ఇవ్వలేకపోతున్నావు, ఫలితం ఇవ్వలేకపోతున్నావు. కనుక మనం ఎదగాల. మన పిల్లలు కూడా, మనం ఎదగకుండా పిల్లలు ఎదుగుతారా? మనం ఎదగాల, పిల్లలు కూడా ఎదగాలి. రండి, దేవుని వాక్యంలో ఏం రాయబడింది? 2 తిమోతి 3:14-15. 2 తిమోతి 3:14-15 చూడండి. 2 తిమోతి 3:14-15 చూడండి. 3:14-15 చదువు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి ఎప్పుడు పిల్లలకు వాక్యం ఎప్పటి నుంచి నేర్పాలా? నేర్పుతున్నావా? నువ్వు నేర్పుతున్నావా అని? అసలు నేనే నేర్చుకోలేదన్నా పిల్లలకి ఏం నేర్పలేదన్నా. మీరు దేవుని వాక్యంలో మనం చూస్తాం, జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు వాక్యమును రాయబడింది. బాల్యము నుండి నీవు ఎరుగుదు. ఎప్పటి నుంచి నేర్పాల పిల్లలకు? మీకు తెలుసునా? మొక్కై వంగనిది భలే తెలుసు మనకి. సూత్రాలు మాత్రం తెలుసు. నేనంటాను, బాల్యము నుండి మందిరానికి వాడిని తీసుకురాకపోతే, బాల్యము నుండి వాడిని మందిరములో నాటకపోతే, వాడేమో లోతైన అనుభవంలోనికి వెళ్ళకపోయా, పైకేమో ఎదగకపోయా, ఫలం ఇయ్యకపోయా. ఏందయ్యా కారణం అంటే బాల్యము నుండి మొట్టమొదటి తీర్చినవు. అలా పలకండి. మొట్టమొదటి పంతులన్నీ ఎవరు? తల్లి. నేనంటాను, తల్లి నేర్పవలసింది నేర్పాలి. తర్వాత మనం ఎక్కడికి పంపుతాం? స్కూల్కి పంపుతాం. ఈ మందిరానికి సంబంధించి అయితేనేమో సండే స్కూల్కి పంపుతాం. ఒకడు ఉదయం వాడు దాదాపు 15 ఏళ్ళు ఏముంటాయి, దాదాపు 14-15 ఏళ్ళు ఉంటాయి. వాడు పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే పోరా సండే స్కూల్ కంటే తిరుగుబాటు చేస్తాడే, ఫోన్ అంటాడే, పోలేవాడు. చూసినా? తల్లిదండ్రులు చెప్పినా కూడా పోతాం కావాలి. తల్లిదండ్రులు కాకుండా మళ్ళీ పక్కన వాళ్ళు తగులుకున్నారు. అరే పోరా, దేవుని వాక్యం ఉంటుంది, పాటలు ఉంటాయి, పోరా అంటే పోడే. నేను అంటాను, వాడు ఇప్పుడే అంత తిరుగుబాటు చేస్తున్నాడంటే ఇంకా రేపు ఇంకెట్లుంటుంది పరిస్థితి. కనుక తల్లి బాల్యము నుండి ఏమి నేర్పాలా అంటే దేవుని గురించి నేర్పాలా, సృష్టికర్తని గురించి నేర్పాలా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేర్పాలా. అందుకొరకు దేవుని వాక్యము ద్వారా వారిని పెంచాలా. మీకు తెలుసునో లేదో,
కొంతమంది తల్లులు గర్భములో గర్భవతి అని తెలిసిన తర్వాత వాని కొరకు ఒక అధ్యాయం రోజు ఉదయం సాయంత్రం చదువుతారు. తెలిసిన లేదు? మీకు అర్థమైందా? ఎవరి కొరకు? నేనంటాను వాడి ఇంటర్నడా అవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాడు గర్భములో ఉన్న దగ్గర నుండే వాడిని దేంతో పెంచాలని తల్లి కోరుతుంది. అందుకే ఉదయం ఒక అధ్యాయం చదువుతుంది పెద్దగా. ఆ ఉద్దేశం ఏంటి? పెద్దగా అధ్యాయం చదువుతంలో గర్భములో ఉన్న పిల్లవాడు వినాలా. సాయంత్రం ఒక అధ్యాయం చదువుతుంది. ఎందుకు? గర్భములో ఉన్న పిల్లవాడు వినాలి. నేనంటాను, అరే ఇంకా పుట్టలే, గర్భములో ఉన్న పిల్లవానికే తల్లి అంత గొప్ప ఆలోచనతో వాక్యం చదివి వినిపిస్తుంది అంటే ఆ పిల్లవాడు ఎంత గొప్ప భక్తుడవుతాడు. ఈ దినాల్లో కావాల్సింది ఏంటి? పరలోకం చేర్చాల పిల్లలను మనం పరలోకానికి వెళ్ళి వారిని కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళాల. ఒకవేళ నీ బిడ్డ నీతో పరలోకానికి రాకపోతే నువ్వు వెళ్ళి మాత్రం ఏంటి లాభం? భర్త లేకుండా, భార్య లేకుండా, పిల్లలు లేకుండా పరలోకములో ఒక్కడిగా ఏం సంతోషిస్తావు? కనుక పిల్లలను బాల్య దినముల నుండే ఇక్కడ రాయబడింది. చదవయ్యా మళ్ళీ ఒక చదవ. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? బాల్యము నుండే. చూడండి 2వ అధ్యాయం 24వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 2:24 చదువుతాం చూడండి. 2వ అధ్యాయం 24. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువని. అమ్మా మీరు చెప్పండి. విన్నది ఏం కావాలా? విన్న వాక్యం ఏం కావాలి? నిలవాలి. అందుకే టీచర్స్ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళలో వాక్యం నిలబడ్డం కొరకు ఏం చేస్తారు? కంటత వచనాలు ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ వాక్యం ఆ వ్యక్తులు ఏమవుతుంది? నిలబడతారు. కనుక ఈ రాత్రి నీవు నేను ఏదైతే వింటున్నామో దానిని మనలో నిలువనియాలి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. కనుక నేను యేసు ప్రభువులో నిలవాలా, తండ్రి అయిన దేవునిలో నిలవాలా. నేను నిలబడాలా, ఆయన కొరకు నిలబడాలా, యేసు ప్రభు కొరకు నిలబడాలా, తండ్రి అయిన దేవుని కొరకు నిలబడాలా. ఆశ మంచిదే కాదని ఎవరన్నారు. కానీ నువ్వు యేసు ప్రభువులో నిలబడాలా, తండ్రి అయిన దేవుల్లో నిలబడాలా అంటే నీలో వాక్యం నిలబడాలా. వాక్యం మొదటి నుండి విన్న వాక్యం నీలో నిలబడకుండా నువ్వు యేసు ప్రభువులో నిలబడలేవు, తండ్రిలో నిలబడలేవు, పరలోక రాజ్యంలో అసలు నిలబడలేవు. ఈ రాత్రి పరలోక రాజ్యంలో నిలబడాలంటే తండ్రిలో నిలబడాలా, కుమారుల్లో నిలబడాలా? నిలబడాలి అంటే చెప్పండి, సూత్రం ఏంటి? మీరు వాళ్ళని చెప్పండి మీరు ఏమి తమ్ముడు చెప్పండి. తమ్ముడు, అరే ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏం చెప్పా నేను? వాక్యం మనలో నిలబడితేనే మనం ఎక్కడ నిలబడతాం? తండ్రిలో, కుమారు. నేనంటాను, తండ్రిలో నిలబడకుండా, కుమారుల్లో నిలబడకుండా ఎవడన్నా పరలోక రాజ్యంలో నిలబడగలడా? నిలబడలేడు. పరలోక రాజ్యంలో నిలబడాలని కోరేవాడు తండ్రిలో నిలబడాలా, కుమారుల్లో నిలబడాలా? తండ్రి కుమారుల్లో నిలబడాలంటే వాళ్ళలో ఏం నిలబడితే వాళ్ళు నిలబడగలరు? వాక్యం మనలో
నిలబడాలి. గంపలో ఎన్ని నీళ్ళు పోసినా ఏమైతే అలకండి పోతూనే ఉంటాయి. ఒక తొట్టిలో నీళ్లు పోస్తే నిలబడతాయి. కనుక గంపలో నీళ్లు పోసినట్టుగా విన్న వాక్యం విన్నట్టుగా పోయిందనుకో, నీవు ప్రభువులో నిలబడలేవు, తండ్రిలో నిలబడలేవు, పరలోక రాజ్యములో నువ్వు నిలబడలేవు. మరి పిల్లలు ఎట్లా నిలబడాలా? పిల్లలకు కూడా బాల్య దినాల నుంచే వాక్యం నేర్పండి, వాక్యం నేర్పండి, వాక్యం కంఠస్థం చేయించండి, వాక్య ప్రకారం జీవించడం నేర్పండి. మీరు వాక్య ప్రకారం జీవించండి, మీ పిల్లలకు కూడా వాక్య ప్రకారం జీవించేది నేర్పించండి. అట్లా వారు మీరు కూడా యేసయ్యలో నిలబడితేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలరు అన్నది బైబిల్లో చెప్తున్నటువంటి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అనుమానం లేదు, మీరు తండ్రిలో నిలబడితేనే, కుమారుల్లో నిలబడితేనే పరలోక రాజ్యంలో నిలువబడగలరు. కీర్తన 144:12, కీర్తన 144:12 చూడండి. మా కుమారులు దేవుని వాక్యము నుండి కీర్తన 144:12 మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మన పిల్లలు ఎట్లుండాలా చెప్పండి, పలకండి. ఏం పలకరే? ఎదిగిన. నేనంటాను, ఎదగని వేసిన మొక్క వేసినట్టుగా ఉంటే దాన్ని ఎదిగిన మొక్క అంటారా, ఎదగని మొక్క అంటారా? ఎదగని మొక్క. కనుక మా పిల్లలు ఎట్లున్నారంటే, మా కుమారులు ఎట్లా ఉన్నారంటే చక్కగా ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు. మా కుమార్తెలు ఎట్లా ఉన్నారు? నగరునకై చెక్కిన నగరులకై చెక్కబడిన మూల కంబముల వలె. కనుక కీర్తిన చెప్పారు, ఎట్లున్నారు? నగరులకై చెక్కబడిన మూల కంబం అంటే భారాన్ని భరించే ఒక స్తంభంలాగా ఎప్పుడు ఉండగలం? దేవుని వాక్యంలో మనం నిలబడ్డప్పుడు ఉండగలం. కనుక ప్రభువులో నిలబడితే, తండ్రిలో నిలబడితే మనము సంఘములో ఒక అంగముగా ఉండగలం, లేదా ఒక స్తంభముగా మనం ఉండగలం అనేది దైవ వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చదువుతాను. న్యాయాధిపతులు 13:24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టింది. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఏం చేశాడు అంటే, ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎదిగినవారు. కనుక మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి. కనుక మన పిల్లలు ఎదిగినప్పుడు దేవుడు మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. కనుక ఆశీర్వాదము అనేది ఎదిగిన అనుభవంలో మనం పొందగలం. అందుకే మా పిల్లలు ఏమన్నాడు? మా పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కబడినటువంటి మూల కంబముల వలె, స్తంభముల వలె అద్భుతమైన రూపుదిద్దుకున్న ఆశ్చర్యకరమైనటువంటి ఒక స్తంభములాగా మా కుమార్తెలు ఉన్నారు. కనుక ఆశీర్వాదం దేవుడు నీ మీద కుమ్మరించాలా. మనం పెద్దవాళ్ళం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరినైనా దేవుడు ఆశీర్వదించేది అంటే ఎదిగితే, ఆత్మీయంగా ఎదిగితే తప్ప దేవుడు మనను ఆశీర్వదించలేడు అనే మాట మనం చూస్తున్నాం.
రండి, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 4లో 5. సకల జనములు 5లో 4 సార్ 5లో 4 ఆయన నిలిచి దేవుని వాక్యం నేను చదువుతాను చూడండి. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును, కాగా వారు నిలుతురు కనుక బలము పొంది. యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడిన మాట. ఆయన బలం పొంది, ఆయన నిలిచి తన మందను కూడా మేపడం ద్వారా వారు కూడా బలం పొంది నిలుస్తారని రాయబడింది. కాబట్టి ఈ రాత్రి దేవుడు తన మందను అద్భుతమైన రీతిలో వాక్యము అనేటువంటి ఆ ఆశ్చర్యకరమైన మేతతో తన మందను ఆయన మేపుతున్నాడు. అద్భుతమైన ఆ మేతను బలంగా పుచ్చుకొని మరి బలపడి దానిని అద్భుతమైన రీతిలో అరిగించుకొని అరాయించుకొని ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉండాలి. కనుక మనం మన పిల్లలు దేవుని కొరకు నిలబడాలి. అంటే దేవుని కొరకైనా సాక్షులుగా నిలబడాలి. దేవుని కొరకైనా దేవుని పని కొరకైనా సాధనాలుగా మనం నిలబడాలి. కనుక మనం దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట ప్రకారం కాగా వారు నిలుతురు కనుక మనం నిలబడ్డ వారిగా ఉండాలి. దేవుని కార్యాల కొరకు నిలిచేవారిగా, దేవుని నామ మహిమార్థమై మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిలబడాలి. నిలబడడం కొరకే వాక్యాన్ని మనం స్వీకరించాలి, వాక్య బలాన్ని మనం పొందాలి అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన పిల్లలు మంచి సాక్షులుగా నిలబడాలి. మన పిల్లలు మంచి పరిచారకులుగా నిలబడాలి. దేవుని సేవ జరిగించే బిడ్డలుగా వారు తయారు కావాలి. అది మనము చేయాలి, దేవుని సేవ వాళ్ళు కూడా చేయాలి. ఆయన పరిచర్య మనము జరిగించాలి, వారు జరిగించాలి. చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక, దేవుని వాక్యము నుండి ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, దేవుని వాక్యము నుండి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం గమనించండి. 1వ వచనం నుండి 2వ వచనం వరకు క్రీస్తు యేసు పై చదువుతాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి, ఇక్కడ మీరు గమనించాలా, ఫిలెమోను ఆయన భార్య అనుకుంటాను, అప్పియ, వారి కుమారుడై ఉండొచ్చు అర్కిప్పు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా దేవుని యొక్క పని జరిగించారు, దేవుని సేవ జరిగించారు. ముగ్గురు మంచి సాక్ష్యము కలిగి నిలబడ్డారు. ముగ్గురు దేవుని పరిచర్య కొరకు నిలబడ్డారు. అందుకే వారి ఇంటిలోనే ఒక సంఘం ఉంది. ఒక సంఘాన్ని వారు కట్టగలిగారు, ఒక సంఘాన్ని వారు నిర్మించగలిగారు, ఒక సంఘంగా ప్రజలను వారు సమకూర్చగలిగారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా వాక్యము నీలో పనిచేస్తే, వాక్య బలముతో నువ్వు నింపబడితే నువ్వు నిలబడతావు, దేవుని కార్యాల కొరకు నిలబడతావు, దేవుని బిడ్డగా మంచి సాక్షిగా నిలబడతావు,
అద్భుతమైన ఆయన పరిచర్య కొరకు నిలబడతావు. ఆయన పని నువ్వు జరిగిస్తావు. నీ కుటుంబ సభ్యులు కూడా జరిగించడం ద్వారా ప్రతి కుటుంబము కూడా ఒక అద్భుతమైన సంఘముగా కట్టబడుతుంది. కనుక మనం దేవుని కొరకైన సాక్షులుగా ఉండాలా. నేను నా బిడ్డలు, మీరు మీ పిల్లలు, మీ కుటుంబాలు దేవుని కొరకైన సాక్షులుగా ఉండాలా. దేవుని కొరకైన సాధనాలుగా ఉండాలా. అందుకొరకే దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాక్యం అనే మేత చేత మనలను బలపరిచి అద్భుతంగా దేవుని కొరకు నిలిచే సాధనాలుగా, దేవుని కొరకు ప్రయాసపడే ప్రజలుగా, ఆశ్చర్యకరమైన దేవుని నామాన్ని ప్రకటించేటువంటి యోగ్యకరమైనటువంటి సేవకులుగా దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నారు. కనుక మన కుటుంబాలు ఏదో తిన్నాం, ఏదో దినాలు గడిచిపోతున్నాయి, ఏదో సంపాదించుకుంటున్నాం, ఏదో ఖర్చు పెట్టుకుంటున్నాం, ఏదో దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో వ్యవసాయమో చేసుకుంటున్నాం. అది కాదు ముఖ్యం. అది కూడా అవసరమే, కాదనేది కాదు. ఏమన్నా నువ్వు దేవుని కొరకు నిలబడ్డావా సాక్షిగా? దేవుని కొరకు ఏమన్నా పరిచర్య జరిగిస్తున్నావా? నీవు, నీ కుటుంబము ఎవరికన్నా దేవుని వాక్యాన్ని వివరించి ఒక్క ఆత్మలన్నా, రెండాత్మలన్నా, మూడాత్మలన్నా ఏమన్నా సమకూర్చారా? కనుక ఫిలెమోను తన భార్య అప్పియ మరియు అర్కిపు వారి ఇంటిలో ఒక సంఘం ఉంది. కాబట్టి రాత్రి మనము మన కుటుంబం దేవుని కొరకైన సాక్షులుగా ఉండాలా, సాధనాలుగా ఉండాలా, దేవుని పని జరిగించేటువంటి వ్యక్తులుగా, మనం ఆత్మలను సంపాదించేవారిగా మనం ఉండాలి అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. చూడండి 2వ అధ్యాయం 22వ వచనం, తిమోతికి రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:22, ఫిలిప్పీ పత్రిక ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. అతని యోగ్యత, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. అతని యోగ్యత మీరెరుగుదురు. ఎవరిని గురించి రాయబడింది మాట? తిమోతిని గురించి రాయబడింది. చూడండి దేవుని వాక్యంలో అతని యోగ్యత పైన 13-19 వచనం, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చూడండి దేవుని వాక్యం 22వ వచనం, అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం ఏం చేశాడు? ఎవరు సేవ చేసింది? తిమోతి అమ్మ పేరేంటి? అయ్యో, తిమోతి అమ్మ పేరు, తిమోతి అమ్మమ్మ పేరు, తిమోతి అమ్మమ్మ పేరు లోయి, అమ్మ పేరు యునేకే. మీరు గమనించాలా, తల్లి వాళ్ళ అమ్మమ్మలో విశ్వాసం అమ్మలోకి వచ్చింది, అమ్మ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? తిమోతిలోకి వచ్చింది. నేను అనేది సేవ చేయాలి అంటే తల్లి విశ్వాసం బిడ్డలోకి రావాలి, బిడ్డ విశ్వాసం మనవడు మనవరాలు ఏ కీర్తి. అర్థమవుతుందా? మీ అమ్మ విశ్వాసం, మీ అమ్మమ్మ విశ్వాసం, లేదా మీ నాయనమ్మ విశ్వాసం, మీ తాతయ్య విశ్వాసం, వాళ్ళ విశ్వాసం ఎవరిలోకి రా? అమ్మమ్మ విశ్వాసం
అమ్మలోది. అమ్మ విశ్వాసం కొడుకులోది. రావడం ద్వారా ఏం చేయగలిగాడు? సేవ చేయగలిగాడు. దేవుని సేవ చేయగలిగాడు. కనుక సువార్త వ్యాపకము నిమిత్తం నాతో కూడా 22వ వచనం, అతనియు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం ఏం చేశాడు? సేవ చేశాడు. ఈ రాత్రి అరే నువ్వు చేయకపోతే ఈ సేవ నీ కుమార్తె చేయకపోయా, కనీసం నీ మనవడన్నా సేవ చేసేటప్పుడు చూడండి. అర్థమైంది చెప్పింది. లోయి చేయకపోయినా చెప్పండి, పలకండి. వినయకే చేయకపోయినా ఎవరు చేశారు? తిమోతినే చేసింది కదా. నేనంటాను వాళ్ళు చేయకపోయినా వాళ్ళిద్దరూ ఎవరిని సిద్ధపరిచారు? తిమోతిని సిద్ధపరిచారు. ఈ రాత్రి దేవుని సేవ, దేవుని పరిచర్య, సువార్త సేవ మనం చేయాలా, మన పిల్లలు కూడా చేయాలా. మనం యేసయ్యలో నిలబడాలా, మన పిల్లలు యేసయ్యలో నిలబడాలా. మనం తండ్రిలో నిలబడాలా, మన పిల్లలు కూడా తండ్రిలో నిలబడాలా. వాక్యంలో మనం నిలబడాలా, మన పిల్లలు నిలబడాలా. అప్పుడే మనం పరలోక రాజ్యంలో నిలబడగలం. రండి, యెహోషువ గ్రంథం 24లో జాగ్రత్తగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. 24లో 17 చివరి భాగం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. అమ్మా చెప్పండి, ఎవరెవరు పలకండి. నేనును నా ఇంటివారు అంటే, ఇంటివారు అంటే యెహోషువ, ఇంటివారు అంటే యెహోషువ భార్య, యెహోషువ పిల్లలు. కనుక అది చాలా ప్రాముఖ్యం. నేను నా ఇంటివారు. అసలు నువ్వు సేవించడమే లేకపోతే ఇంటి సంగతి ఏం తెలుస్తుంది? నీ ఇంటివారు సేవించేది ఎప్పుడు? మొట్టమొదట నువ్వు దేవుణ్ణి సేవించు. అందుకే ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు పేతురు గారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నువ్వు రక్షించబడు, నీటి వారు రక్షించబడతారు. నువ్వు సేవ చేయి, నీటి వారు కూడా సేవ చేస్తారు. కనుక ఎందుకయ్యా భూలోకంలో దేవుడు మనిషిని గుర్తించింది? చెప్పండి. నేనంటాను బియ్యం ఖర్చు కాకనా. ఒక లెక్కేసుకోండి, ఊరిక ఉదాహరణకు లెక్కేసుకోండి. అరసోళ్ళు తినడానికి పూటకు 2 పూటలకు అంటే 1 కిలో వేసుకున్నాం. ఊరికి అట్లన్నా జనరల్ లెక్క 30 రోజులకు. అరే 30 రోజులకంటే 15 కిలోలు, 12 నెలలకు 15 కిలోలు చొప్పున 12 నెలలకు 12 5 60 12 180 కిలోలు. 10 సంవత్సరాలకు 1800 కిలోలు. అర్థమైందా? 10 సంవత్సరాలు. 100 సంవత్సరాలకు 18,000, మళ్ళీ ఇంకో 0 కలుపుకుంటే 1,80,000 కిలోలు తింటున్నాయి మనిషి. మళ్ళా ఉదయం తినేది, అప్పుడప్పుడు తినేది, ఈ లెక్క తీసేసినాం మనం. అర్థమైందా? దీనికి నా మనిషి పుట్టింది తింటానికి కాదు, పుట్టింది. దేవునికి మహిమ తేవడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అంతేగాని ఏదో చేసుకుంటాం, ఏదో తింటాం, ఏదో జరిగిపోతుంది, ఏదో కాలం ఎల్లముచ్చుతాం కాదు. ఎందుకు ముట్టించాడు నేను? దేవుని మహిమ కొరకు గుర్తించాడు. నా నామము పెట్టబడిన ప్రజలను తెప్పించు. అరే దేవుని నామం నీకు పెట్టబడిందా?
యేసు క్రీస్తు నామం ధరించావా? రండి దేవుని వాక్యం 3:26 గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. కనుక మనం చూస్తున్నాం, దేవుని కుమారులనే పేరు నీకు పెట్టబడిందా? చూడండి 27వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. కనుక ధరించుకున్నావా? యేసు ప్రభుని ధరించుకున్నావా? యేసు ప్రభుతో కూడా కలిసి దైవ కుమారుడిగా ఎంచబడే ధన్యతలోనికి వచ్చావా? మనం పుట్టింది యేసు ప్రభువుని ధరించుకోవడానికి. మనం పుట్టింది పరలోక తండ్రికి కుమారులుగా చేయబడ్డానికి. మనం పుట్టింది దేవునికి మహిమ తేవడానికి. మనం పుట్టింది దేవునికి సాక్షిగా జీవించడానికి. మనం పుట్టింది దేవుని కొరకు నిలబడ్డానికి, దేవుని కార్యాల కొరకు నిలబడ్డానికి. అందుకు మనం పుట్టింది. అంతేగాని ఏదో తింటాం, ఉంటాం, పోతాం అనేదానికి కాదు. దేవుడు నా మహిమ కొరకు నేను సృజించిన వారిని. కనుక రాత్రి ఈ పాప కొరకు 2 వచనాలు ఉంటాం. కీర్తన 48:14. కీర్తన 48 దేవుడు మొదటి భాగం చూడండి, అందరు చదవండి. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడా? దేవుడై ఉన్నాడు. నేనంటాను తోడై ఉండాలి అంటే ముందు దేవుడై ఉండాలి. ఈ దేవుడు సదాకాలము మనకు పాప మామూలు వదినవా పూర్తిగా బాప్తిసం తీసుకున్నావా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఉంది? 17 వచ్చిందా? వచ్చింది. 16 క్లోజ్ అయిపోయింది, అంతే కదా, నిండిపోయింది. మనం చూస్తున్నాం, ఈ దేవుడు సదాకాలము మనకు. ఇంకొక వచనం చూడమ్మా, మత్తయి సువార్త దేవుని వాక్యములో మత్తయి సువార్త 28వ అధ్యాయం. నువ్వు చదువు కీర్తి 28లో 20 చదువు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో. దేవుడు ఎవరితో ఉంటాడు? చెప్పు కీర్తి, దేవుడు ఎవరితో ఉంటాడు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో, అంటే దేవుని వాక్యం గైకొనే వారితో దేవుడు ఉంటాడు. కనుక నువ్వు దేవుని వాక్యం గైకొను, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంతకు ముందు చదివినాం మనం వచ్చినాం. ఏం చదివాం? ఈ దేవుడే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడే సదాకాలం మనకు దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం దేవుడై ఉంటాడు. ఆ విధంగా ప్రభు బిడ్డకు సాయం చేయరుగాక. 65వ కీర్తన 65లో ఒక మాట కూడా చదివి ప్రార్థన చేస్తాం. 65 చూడండి, 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారను. నీలో ఏం కనపడాలా? నీలో ఏముండాలా? సారం అంటే జీవం. కనుక
దేవుడే గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానన్నాను. యేసుక్రీస్తు యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను కనుక ఆ జీవం మనకి ఇవ్వడానికి వచ్చాయి, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాయి. కనుకనే మనం చూస్తున్నాము దేవుడే సంవత్సరాన్ని నీకు దయాపూరితముగా భరింపజేస్తున్నాడు. ఆయన సారము నీలో ఎప్పుడు వెదజల్లాలి. ఆ విధంగా దేవుడు దీవించునుగాక. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా దేవుణ్ణి స్థుతిస్తారా? మీ నాన్న మీ అమ్మ ఆరాధిస్తారా? దేవుడిని మహిమపరుస్తారా? ఎక్కడున్నారు? ఉన్నారా వాళ్ళు? వాళ్ళ నాయన బదులు వాళ్ళ తాతయ్య చేస్తారు. తాతయ్య అమ్మమ్మ. సరే, అంటే వాళ్ళిద్దరికి ఛాన్స్. నాన్నెవరు? వాళ్ళ సంగతి తెలుసు. వాళ్ళ నాయన ఎవరు? దివ్యనా? వాళ్ళ అమ్మ లో ఇద్దరు చేయండి. పాలు తర్వాత చేస్తారు, పాలు కూడా తర్వాత చేస్తారు. ఇస్తే భయపడుతున్నారు. చేయండి, గట్టిగా చేయండి, వినపడతారు చేయండి. వినపడాలమ్మా. ఈ మైక్ పర్లేదు, ఈ మైక్ ఎందుకంటే సరే గట్టిగా చేయండి. చేయమ్మా సిస్టర్.